బాత్రూమ్ లో స్నానం చేసే వీడియోని కూడా డబ్బు మైకల్లో పబ్లిసిటీ పిచ్చితో సోషల్ మీడియాలో పెట్టి ఒక రేంజ్ లో ట్రోల్స్ కి గురైంది బిగ్ బాస్ ఫేమ్ శివజ్యోతి. ఒకప్పుడు తీన్మార్ సావిత్రిగా తెలంగాణ యాసతో వార్తలు చదివి అందరినీ ఫిదా చేసిన శివజ్యోతి ఎప్పుడైతే ఆ బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టిందో అప్పటి నుంచే అక్క రేంజే మారిపోయింది. చీర కట్టడమే మానేసి చిన్ని చిన్ని స్కట్లేసుకుంటూ బారెచ్చిపోతోంది. మరి శివజ్యోతిలో ఇంత చేంజ్ రావడానికి రీజన్ ఏంటి? తన భర్త వల్ల సూసైడ్ చేసుకోబోయిందా? అసలు అతను చేసిన అంత పెద్ద తప్పేంటి? V6 ఛానల్ వాళ్ళు శివజ్యోతిని ఎందుకు తీసేశారు? శివజ్యోతి యాంకర్ కెరియర్ ముగియడానికి కారణం ఆ ఛానలేనా? డబ్బు కోసమే ఆ ప్రైవేట్ వీడియోని బయట పెట్టిందా? యూట్యూబర్ అన్వేష్ కు అందరి ముందు సీరియస్ వార్నింగ్ ఇచ్చిందా? అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. శివజ్యోతి ఫిబ్రవరి 14, 1991 రాజమల్లేష్, యశోద అనే దంపతులకు నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నాగంపేటలో జన్మించింది. వీళ్లు మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. శివజ్యోతి తండ్రి RMP డాక్టర్ చేయగా తల్లి బీడి చుట్టే పని చేస్తూ ఉండేది. ఇక శివజ్యోతి నాగంపేటలో 7th వరకు చదువుకోగా ఆ తర్వాత రేంజర్ల అనే గ్రామంలో 8th నుంచి 10th వరకు కంప్లీట్ చేసింది. ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఆర్మూర్ సెకండ్ ఇయర్ నిజామాబాద్ లో కంప్లీట్ చేసింది. అయితే ఆమె తండ్రి RMP కావడంతో కూతుర్ని కూడా డాక్టర్ ఫీల్డ్ లోకి పంపాలని నిర్ణయించుకుని శివజ్యోతిని హైదరాబాద్ కి తీసుకొచ్చి యశోదలో BSc నర్సింగ్ కోర్సులో జాయిన్ చేశారు. కానీ శివజ్యోతికి అక్కడ చిన్నపిల్లలకు ఇంజెక్షన్ చేయడం ఇష్టం లేక నర్సింగ్ కోర్స్ కి మధ్యలోనే ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఆ తర్వాత ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కంప్లీట్ చేసింది. అయితే శివజ్యోతికి తమ ఊరి పక్కన ఉన్న ఊరిలో గంగూలీ పరిచయం అయ్యాడు. అలా ఇద్దరు మొదట ఫ్రెండ్స్ గా ఉండి ఆ తర్వాత వారి మధ్య లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. అలా కొద్ది రోజులకు వీరి ప్రేమ గురించి శివజ్యోతి ఇంట్లో తెలియడంతో ఇంట్లో వాళ్లు పంచాయతీ దగ్గర పంచాయతీ పెట్టించారు. దాంతో ఆ సమయంలో శివజ్యోతిని చాలా మంది నానా రకాల మాటలతో బాధ పెట్టారు. అంతేకాకుండా ఇద్దరిని కొట్టి శివజ్యోతిని ఊరి నుంచి పంపించి తమ చుట్టాల ఇంట్లో ఉంచి చదివించారు. ఆ తర్వాత కొద్ది రోజులకి సొంతూరుకొచ్చిన శివజ్యోతి గంగూలీని మర్చిపోలేక ఇంట్లో వాళ్లకి ఆయన్నే చేసుకుంటా అని తెగేసి చెప్పడంతో వెంటనే ఆమె కుటుంబ సభ్యులు వెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడంతో దీంతో భయపడిపోయిన శివజ్యోతి గంగూలీని ఏమైనా చేస్తారేమోని భయపడి వెంటనే నిద్రమాత్రలు మింగి చనిపోవాలనుకుందట. అలా అప్పటికే నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలో చేరుకోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లడంతో ప్రాణాలతో బయటపడింది. లేకపోతే శివజ్యోతి ఆ రోజే ప్రాణాలు వదిలేసేది. ఆ తర్వాత శివజ్యోతి పై చదువుల కోసమని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయి హైదరాబాద్ లో ఉన్న గంగూలీ దగ్గరికి వెళ్లింది. ఆ సమయంలో గంగూలీ హైదరాబాద్ లో ఉంటూ చదువుకుంటున్నాడు. ఇక అక్కడే శివజ్యోతి, గంగూలీ, ఆయన సోదరుడు ముగ్గురు ఒకే రూమ్ లో కలిసి కొన్ని రోజుల పాటు ఉండగా ఆ తర్వాత గంగూలీ శివజ్యోతిని ఒక మంచి హాస్టల్లో జాయిన్ చేసి ఆమె బాధ్యతలు తానే చూసుకున్నారు. అలా గంగూలీ చదువుకుంటూనే మరోవైపు పార్ట్ టైం జాబ్ చేస్తూ శివజ్యోతికి ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారు. ఇక శివజ్యోతి హాస్టల్లో ఖాళీగా ఉంటే బోరు కొడుతుందని ఏదైనా జాబ్ చేస్తే డబ్బులైనా సంపాదించుకోవచ్చని ఒక ఆఫీస్ లో రిసెప్షనిస్ట్ గా చేరింది. ఆ తర్వాత టెలికాలర్ గా కూడా చేసింది. ఇక గంగూలీ కష్టపడి సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోగా ఇద్దరు లైఫ్ లో సెట్ అయ్యాక గంగూలీ శివజ్యోతిని 2015 ఏప్రిల్ 26న ఒక గుళ్ళో పెళ్లి చేసుకుని ఆమెకు మంచి లైఫ్ ఇచ్చాడు. అయితే శివజ్యోతి తెలంగాణ భాషలో బాగా గడగడా మాట్లాడుతుండడంతో తన భర్త అలాగే కొంతమంది ఫ్రెండ్స్ నువ్వు యాంకర్ గా ట్రై చేయొచ్చు కదా అనడంతో నిజానికి శివజ్యోతి కూడా యాంకర్ అవ్వాలన్న ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఉండడంతో తన మీద ఉన్న కాన్ఫిడెన్స్ తో పలు ఛానల్స్ లో యాంకరింగ్ అవకాశాల కోసం చాలా తిరిగింది. దీంతో కొన్ని ఛానల్స్ వాళ్ళు నీది తెలంగాణ యాస, పైగా నీ గొంతు భాషని మార్చుకో, నీది మీడియాకు పనికిరాని గొంతు అని అవమానించడంతో శివజ్యోతి చాలా బాధపడింది. అయినా కూడా ఎలాగైనా తను యాంకర్ అవ్వాలని బాగా ప్రయత్నం చేసింది. అలా V6 ఛానల్ వాళ్ళు తెలంగాణ యాసలో వార్తలు చదివే వారి కోసం ఆడిషన్స్ చేస్తున్నారని తెలుసుకున్న శివజ్యోతి అక్కడికి వెళ్లి పాల్గొనగా తన యాసతో వారిని ఆకట్టుకోగా యాంకర్ గా సెలెక్ట్ అయింది. అలా V6 ఛానల్లో మొదటి సినిమా వార్తలు చదవగా తర్వాత వీకెండ్ స్పెషల్ తీన్మార్ వాయిస్ ఓవర్స్ చేసింది. అలా కెమెరాకు కనిపించకుండా వాయిస్ ఓవర్ చేయడంతో పైగా తన గొంతు కాస్త డిఫరెంట్ గా ఉండడంతో శివజ్యోతి వాయిస్ కు జనాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా ఆ ప్రోగ్రామ్ కి మంచి రేటింగ్ కూడా వచ్చింది. ఈ క్రమంలోనే మేల్ యాంకర్ గా రవికుమార్ ను సెలెక్ట్ చేసి అతన్ని బిత్తిరి సత్తిగా, శివజ్యోతిని సావిత్రిగా పిలుస్తూ తీన్మార్ వార్తలనే ప్రోగ్రామ్ తో వార్తలు చెప్పిస్తూ మధ్య మధ్యలో బాగా హాస్యం పండించడంతో ఈ ప్రోగ్రాం బాగా హిట్ అవడంతో అప్పటి నుంచి శివజ్యోతి పేరు కాస్త తీన్మార్ సావిత్రిగా బాగా పాపులర్ అయింది. అలా వార్తలు చూడని వాళ్లు సైతం తీన్మార్ వార్తలు వస్తున్నాయంటే చాలు సావిత్రి బిత్తిరి సత్తి కోసం చూడడంతో ఈ ఛానల్ కి బాగా రేటింగ్ సంపాదించుకుంది. అంతేకాదు అందులో సావిత్రి కట్టు బొట్టు అందరినీ ఫిదా చేసింది. అలా కొన్నాళ్ల పాటు ఆ ఛానల్ చేయగా తర్వాత TV9 నుంచి ఆఫర్ రావడంతో V6 ఛానల్ నుంచి వెళ్లిపోగా TV9 లో చేస్తుండగా బిగ్ బాస్ సీజన్ 3 నుంచి ఆఫర్ రావడంతో తన కెరియర్ ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి
టాప్ 6 కంటెస్టెంట్ గా హౌస్ నుంచి బయటకు వచ్చింది. ఇక హౌస్ లో ఉన్నన్ని రోజులు ప్రతి దానికి బాగా ఎమోషనల్ అవడంతో ఆమెకు పాతాళగంగానే ట్యాగ్ కూడా వచ్చింది. కానీ హౌస్ లో ఉన్నన్ని రోజులు అందరినీ బాగానే ఆకట్టుకుంది. అయితే శివజ్యోతితో V6 ఛానల్ వాళ్ళు ఒక అగ్రిమెంట్ తీసుకున్నారు. అదేంటంటే తమ ఛానల్లో తెలంగాణ యాసలో న్యూస్ చెప్పినట్టు వేరే ఛానల్లో యాంకరింగ్ చేయకూడదని చెప్పడంతో శివజ్యోతి ఆ అగ్రిమెంట్ కోకేరడంతో అలా తీన్మార్లో వార్తలు చెప్పగా మళ్ళీ ఎక్కడా కూడా తను అలా న్యూస్ చెప్పలేదు. అయితే బిగ్ బాస్ తర్వాత శివజ్యోతి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని అందులో బాగా డైలీ లైవ్ వ్లాగ్స్, ప్రమోషన్స్, ట్రావెలింగ్ వ్లాగ్స్ చేస్తూ చాలా బిజీగా మారింది. అంతేకాదు బిగ్ బాస్ తర్వాత శివజ్యోతి తన లుక్ పూర్తిగా మార్చేసింది. అప్పటి వరకు పద్ధతిగా కనిపించిన శివజ్యోతి బిగ్ బాస్ తర్వాత మొత్తం గ్లామర్ గా రెడీ అవుతూ మెల్లిమెల్లిగా తన అందాలను బయటపడుతూ తెగ రచ్చ చేస్తోంది. దీంతో ఉన్నట్టుండి ఈమెలో ఇంత మార్పు రావడంతో జనాల నుంచి ఒక రేంజ్ లో నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. అయినా కూడా శివజ్యోతి అవేవి పట్టించుకోకుండా తన భర్త సపోర్ట్ తో లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తోంది. అయితే వీళ్ళకి పెళ్లి 10 ఏళ్లు అవుతున్నా పిల్లలు లేకపోవడంతో వీరి ఫ్యాన్స్ పిల్లల గురించి ప్రశ్నిస్తూనే ఉన్నారు. అలాగే శివజ్యోతి కూడా పిల్లల గురించి ప్లాన్ చేస్తోందని, ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నట్టు తెలిసింది. ఇక ఆ మధ్య శివజ్యోతి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి బాగా సంపాదించిందని శివజ్యోతి పైన యూట్యూబర్ అన్వేష్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే సుమా అడ్డా షోలో తన భర్తతో పార్టిసిపేట్ చేసిన శివజ్యోతి నీ మీద అలిగేషన్స్ వస్తే వాటిని ఎలా ఎదుర్కొంటావని కొన్ని ఆప్షన్స్ లో సుమా అడగగా దీంతో శివజ్యోతి కొంచెం సీరియస్ గానే చెప్తానంటూ వాడు బతకడానికి, వాళ్లు మాలాగా కొనుక్కోవడానికి వాళ్ల రూపంలో వీడియోస్ పెట్టి లేనిపోని అలిగేషన్స్ చేస్తున్నారంటూ నేను హైదరాబాద్ లోనే ఉంటా, దేనికి పిలిస్తే దానికి వస్తా, అడిగినప్పుడు ఆన్సర్ చేస్తా, నేను అందరిలాగా సైలెంట్ గా ఉన్నానని మీరు అస్సలు అనుకోవద్దు, ఐ విల్ హీల్ ఇట్, ఐ విల్ డీల్ ఇట్, ఐ విల్ ప్రూవ్ ఇట్, టైం వచ్చినప్పుడు అని గట్టిగా ఇచ్చిపడేసింది. దీంతో శివజ్యోతి అన్వేష్ గురించి ఆ విధంగా కామెంట్ చేసిందని అనుకున్నారు. ఇక శివజ్యోతి చేసే వీడియోస్ లో కొన్ని వీడియోస్ అతిగా ఉంటాయని ఆమెకి ఇప్పటికే చాలా ట్రోల్స్ వచ్చాయి. అయితే ఆ మధ్యనే శివజ్యోతి తన భర్తను ఇంప్రెస్ చేయడానికి రెడీ అవుతున్నానంటూ బాత్రూమ్ లో షవర్ తో స్నానం చేయడం, కాళ్లు చేతులు బాడీ వాష్ తో రుద్దుకోవడం, నీళ్లు పోసుకోవడం వంటి ప్రైవసీకి సంబంధించిన విషయాలు కూడా తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియోలో చూపించడంతో అందరూ షాక్ అయ్యారు. బ్యాడ్ గా కామెంట్ చేశారు. అది తన భర్తను ఇంప్రెస్ చేయడానికి పెట్టినట్టుగా లేదు, సోషల్ మీడియాలో అందరిని ఇంప్రెస్ చేయడానికి పెట్టినట్టుందంటూ కామెంట్స్ చేశారు. అయితే శివజ్యోతి మాత్రం ఓ బాడీ వాష్ ప్రమోషన్ లో భాగంగా ఈ వీడియో చేసిందని తెలియడంతో డబ్బుల కోసం ప్రైవేట్ వీడియోలు కూడా పెడుతున్నావా అని ట్రోల్స్ చేశారు. సోషల్ మీడియాలో ఎంతవరకు పంచుకోవాలో అంతవరకే పంచుకోవాలి, అంతేకాని హద్దులు దాటకూడదు అని ఏకి పారేస్తున్నారు. ఏదేమైనా శివజ్యోతిలో మాత్రం చాలా చేంజెస్ వచ్చాయనే చెప్పాలి. మరి శివజ్యోతి గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి.